మనం అందును బట్టి మనం ప్రభును స్తుతించాలి. గత దినం నుండి ఈరోజు 2 దినాలుగా ధారావాహికంగా ఒక అంశాన్ని ఎన్నిక చేసుకొని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఒక సమగ్రమైన సమాచారం ఒక అంశాన్ని గురించి మన దగ్గర ఉండడం మాత్రమే కాకుండా ఆ మాటల చేత ఆ అంశాల చేత హెచ్చరించబడిన వారుగా ఉండాలని ఉద్దేశంతో ఆ విధంగా సిద్ధపడి రావడం జరిగింది. మన ధ్యానం కొరకు మనం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదువుకుందాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారిను విని బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ పాద పీఠాన్ని ఆశ్రయిస్తున్నాం. మీ పాద పాఠశాలలో లేఖనాలు నేర్చుకోవడానికి మీ బడికి, మీ గుడికి వచ్చాం. మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి, మమ్మల్ని అడ్రస్ చేయండి. మా అడ్రస్ ఎక్కడో మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడండి ప్రభా. నిలిచిన నన్ను మరుగుపరచి మరుగైన మన్నాను మాకు అనుగ్రహించండి తండ్రి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి దినా నుండి మనం నెహెమ్యా గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. పగటి కాలంలో ప్రధానంగా ఈ నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయని మనం చూసుకున్నాం. నెహెమ్యా గ్రంథం పాత నిబంధన గ్రంథంలోని 29 పుస్తకాలలో చరిత్ర గ్రంథాలలో చివరి గ్రంథం అని చెప్పుకున్నాం. ఇది చరిత్ర గ్రంథం, చరిత్రాత్మక గ్రంథం కూడా. చివరి గ్రంథం చరిత్ర గ్రంథాలలో. నెహెమ్యా ఒక ఉద్యోగిగా ఉండి సేవ చేసినవాడు. అందుచేత మనం బాగా కనెక్ట్ అవుతాం. చాలా దూరం నుండి వచ్చాం కదా ఈ ప్రాంతానికి. రకరకాల ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి, ప్రదేశాల నుండి, జిల్లాల నుండి మనం జిల్లాలు దాటి ఈ భుక్తి కోసం, ఉద్యోగాల కోసం, ఉద్యోగాన్వేషణలో కుటుంబ పరంగా, పిల్లల పరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళం. చెప్పాలంటే చిన్న నెహెమ్యాలం. నెహెమ్యా వైఖరి మనం అలవర్చుకోవాలి. నెహెమ్యా నైజాన్ని మనం తీసుకోవాలి. నెహెమ్యా ఇజం మనం అనుసరించాలి. నెహెమ్యా మనకు ఒక రోల్ మోడల్ కావాలి, మనకొక ఐకాన్ కావాలి. అతని నిర్మాణ క్రమం అద్భుతంగా ఉంటుంది. నేను ప్రారంభం రోజున చెప్తూ ఒక మాట అన్నాను. పాత నిబంధన గ్రంథంలో అంటే పాత నిబంధన లేక బైబిల్ అనే డైనింగ్ టేబుల్ దగ్గరికి మనం వస్తే అందులో 66 వంటకాలు టేబుల్ మీద ఉంటాయి. బైబిల్ డైనింగ్ టేబుల్ మీద 66 వంటకాలు ఉంటాయి. ఈ 66 వంటకాలలో నెహెమ్యా సేమియా అని చెప్పాను. స్వీట్ నెహెమ్యా, ధ్యానించడానికి తీయని అయినవాడు. స్వీట్ పెడతాడు. స్వీట్ హోమ్ ఆయన ఇల్లు. స్వీట్ రూట్ ఆయన రూట్. మన రూట్ సపరేట్, అది వేరులేండి. ఆయన విధానమే అంత మధురంగా ఉంటుంది. అంచేత మనం స్వీట్ నెహెమ్యా అనడానికి తగినవాడు కూడా. పరాయి పాలనలో ప్రభువును ప్రకటించినవాడు. అన్య రాజ్యంలో అనేకులను ధన్యులుగా చేసినవాడు. ఒక సాహసి. దేవుడు సాహసిని, ఒక సాధువును సాహసిగా చేస్తాడు.
మనం దేవుని నమ్మినప్పుడు సాధువులు అవుతాం, పరిచర్యలో సాహసులు అవుతాం. సాహసి అంటే ధైర్యశాలి. నెహెమ్యా ఒక ధైర్యశాలి, ధీశాలి, యోధుడు, నిరంతర సేవా తత్పరుడు, పరిచర్యకు ఒంటికాల మీద నిలబడేవాడు. ఒక్కడు. నెహెమ్యా గ్రంథానికి ఒక పేరు పెడితే కూడా ఒక్కడు అని పెట్టచ్చు. వన్ మ్యాన్. ఒక్కడే సమకూర్చాడు, సమీకరించాడు. ఒక మంచి టీంని తయారు చేశాడు. యెరూషలేముకు మేలు జరిగింది. అంచేత సంఘంలో సహవాసంలో మనం ఉంటుండగా మనల్ని బట్టి సంఘానికి మేలు జరగాలి. సంఘము మన యెరూషలేము. అవర్ అసెంబ్లీ ఈజ్ అవర్ జెరూసలేం. అవర్ అసెంబ్లీ ఈజ్ అవర్ జెరూసలేం. అందుచేత ఈ నిరంతర సేవ పరిచర్య క్రమంలో మనము నెహెమ్యాలు కాకపోతే అనేకులకు సేమ్యా దొరకదు, షేమ్ అవుతారు. ఈ నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 13 అధ్యాయాలు 2 భాగాలు, 6 అధ్యాయాలు ఒక భాగం, మిగిలిన 7 అధ్యాయాలు ఒక భాగం. 6 అధ్యాయాలను పార్ట్ 1 నెహెమ్యా అంటారు, 7 అధ్యాయాలను పార్ట్ 2 నెహెమ్యా అంటారు. పార్ట్ 1 నెహెమ్యాలో కట్టుబడి కన్స్ట్రక్షన్ కనబడుతుంది. పార్ట్ 2 నెహెమ్యాలో కట్టుబాటు రిస్ట్రిక్షన్ కనబడుతుంది. కట్టుబాటు. కట్టుబడి చెయ్యాలి అంటే, కట్టుబాటుగా ఉండడానికి కట్టుబడి చేయాలంటే మధ్యలో ఏముండాలి? మర్చిపోయారా? పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి లేకుండా కట్టుబడి చేయలేం. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అపుస్తల కార్యాల గ్రంథం 20:28 మనం చూస్తున్నాం. ఆయన రక్తాన్ని పెట్టుబడి పెట్టి కట్టుబడి చేసి కట్టుబాటు కలిగి ఉండడానికి సంఘాన్ని మనకిచ్చాడు, సహవాసాన్ని మనకిచ్చాడు. అవర్ అసెంబ్లీ ఈజ్ అవర్ జెరూసలేం. మన సంఘము మన యెరూషలేము. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. We want to get, if you want to get prosperity, close your eyes, love your assembly. That's all. కళ్ళు మూసుకొని సంఘాన్ని ప్రేమిస్తే కళ్ళు చెదరే ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఇందులో అనుమానం లేదు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. 92వ కీర్తన 13వ వచనంలో మనం చదువుకున్నాం. అంచేత కట్టుబడి మొదటి 6 అధ్యాయాలు, కట్టుబాటు తర్వాత 7 అధ్యాయాలు, మధ్యలో పెట్టుబడి నెహెమ్యా చేశాడు. శ్రమదానం చేశాడు. ఇది ముఖ చిత్రం నెహెమ్యా గ్రంథంలో. ఇందులో జంట అనుభవాలు కనిపిస్తాయని చెప్పాను. 1 పని, 2 పనివాడు, వర్క్ అండ్ వర్కర్ మనకు కనిపిస్తారు. సంఘంలో కూడా అలాగే ఉండాలి. పనివాళ్ళు, పని ఉంది సంఘంలో, పనివారుగా మనం ఉండాలి. పని ఉంది సంఘంలో, పనివారుగా ఉండాలి. పనివాడు పెత్తందారి కాదు, పనివారు పెత్తన కత్తె కాదు. పనివాడు పెత్తనం కింద ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎట్టకేలకు సంఘం మేలు పొందాలి, ఎట్టకేలకు యెరూషలేము కట్టబడాలి, ఎట్టకేలకు దేవుని నామానికి మహిమ కలగాలి. దేవుడు అనవసరంగా మనల్ని ఒక చోట నుంచి మరో చోటకు తేడు. దేవుని అవసరం ఉంటేనే తెస్తాడు. మనం అనుకుంటాం మన ప్రయాస, మన ప్రయత్నం, మన ప్రయాణం, మన తెలివితేటలు కాదు. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఈ ప్రాంతంలో మనల్ని ఉంచాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. అందుచేత ఇందులో పనివాడు కనిపిస్తున్నాడు. రెండవది చర్యలు ఉన్నాయి. నెహెమ్యా యొక్క చర్యలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయని చెప్పాను? పరిచర్యలు ఉన్నాయి.
యాక్ట్స్ అండ్ యాక్టివిటీస్ నెహెమ్యా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. యాక్ట్స్ అండ్ యాక్టివిటీస్. అంతేకాకుండా పునరుద్ధరణ అంటే రిస్టరేషన్, పునర్నిర్మాణం, రీబిల్డింగ్. ఈ అంశాల సమాహారమే నెహెమ్యా. రిస్టరేషన్ అండ్ రీబిల్డింగ్, వర్క్ అండ్ వర్కర్, యాక్ట్స్ అండ్ యాక్టివిటీస్, రిస్టరేషన్ అండ్ రీబిల్డింగ్. పని, పనివాడు, చర్యలు, పరిచర్యలు, పునరుద్ధరణ, పునర్నిర్మాణం. ఈ సంగతుల సమాహారమే ద బుక్ ఆఫ్ నెహెమ్యా. అది మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అన్నట్టు నుంచి. ఈ మొదటి 6 అధ్యాయాలలో ఒక క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించాడు. సిస్టమేటిక్ ప్రొసీజర్, క్రమబద్ధమైన విధానం అనుసరించాడు. ఆ మాటల్ని మీకు జ్ఞాపకం చేశాను. ఎలాగ కట్టుబడి చేశాడు? పూనుకొని, 2 ఆనుకొని, 3 మనస్సు కలిగి, 4 పని మిక్కిలి గొప్పది అని భావించి. 1 అంట, మిగతాది మీరు చెప్పండి. నన్నే పూనుకోమంటున్నారా లేకపోతే పూనుకొని అంటున్నారా? 1 పూనుకొని, 2 ఆనుకొని, 3 మనస్సు కలిగి, 4 పని మిక్కిలి గొప్పదని భావించి. ఇన్వాల్వ్మెంట్, అటాచ్మెంట్, కమిట్మెంట్ అండ్ కాంప్లిమెంట్. పూనుకొని అంటే ఇన్వాల్వ్మెంట్, ఆనుకొని అంటే అటాచ్మెంట్, మనసు కలిగి అంటే కమిట్మెంట్, పని మిక్కిలి గొప్పదని భావించడం అంటే కాంప్లిమెంట్. ఈ భావజాలం నూరిపోసాడండి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ నెహెమ్యా. నూరిపోసాడు. మాది జెరూసలేం అని చెప్పుకోవడానికి గర్విస్తాడు నెహెమ్యా. మనం ఫలాని సంఘం అని చెప్పుకోవడానికి గర్వించాలి. ఈ కట్టుబడిలో ఆ 4 సూత్రాలు పాటించాడు. కట్టుబాటులో ఒక వైవిధ్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేశా. 7వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్, 8వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్, 9వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్, 10వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్. 7వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్ ఏమిటి? వారు పట్టణముల్లో నివాసము చేసిరి, ఆ తర్వాత పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి, ఆ తర్వాత కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి, మా దేవుని మందిరమును మేము విడిచి. ఎ బ్యూటిఫుల్ సెంటెన్స్ వాజ్ ఫార్మ్డ్. ఆ 4 కలిపితే ఒక చక్కని వాక్యం ఏర్పడింది కదా, సెంటెన్స్. నెహెమ్యా విధానం ఎంత వైవిధ్యంతో కూడిందో చూడండి ప్రియులారా. అవర్ అసెంబ్లీస్ అవర్ జెరూసలేం. ఇందులో మనం పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి, పని మిక్కిలి గొప్పదని భావించి చెయ్యాలి. మన సంఘం, మన యెరూషలేం. ఇందులో మనం నివాసమున్న స్థలంలో మనం ఉంటున్నాం. ఆ పరిశుద్ధ సంఘంగా ఇక్కడ కూడుకోవాలి. అంతేకాదు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత మందిరాన్ని విడిచిపెట్టకూడదనే నీతి ఇందులో మనం చూచాం. ఈ క్రమంలో నిన్న సంగతులు మనం ధ్యానం చేశాం. జస్ట్ నేను మీకు జ్ఞాపకం చేశానంతే. అన్న మ్యాథ్యూస్ గారు చెప్పిన మాట మేరకు ఇప్పుడు మనం చదువుకున్న వచనం 6వ అధ్యాయం మొదటి వచనంలో నిర్మాణ క్రమం రాయబడింది. నిర్మాణ క్రమం. వీటిని ఏది? పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి, పని మిక్కిలి గొప్పదని భావించి. ఇవేమిటి? డూస్, చేయదగినవి. ఏమిటది? పూనుకొని చేయాలి. చేయదగినవి ఏమిటది? ఆనుకొని చేయాలంటే ఒకరికొకరికి సంబంధం ఉండి చేయాలి. మనసు కలిగి చేయాలి. ఇంకా పని మిక్కిలి గొప్పదని భావించాయి. ఇవి డూస్. డోంట్స్ కూడా ఉన్నాయి.
చేయకూడనివి ఉన్నాయి. అది మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 1వ వచనంలో బీటలు లేకుండా గోడను కట్టడం, సంపూర్ణముగా గోడను కట్టి బీటలు లేని గోడను కట్టాలి. బీటలు లేకుండా డోంట్స్, బీటలు లేకుండా పగుళ్ళు ఉండడానికి వీల్లేదు. పగుళ్ళు ఉంటే అన్నా చెప్పండి, పగుళ్ళు ఉంటే ఏమవుతుంది? పగుళ్ళు ఉంటే ఏమవుతుందన్నా? పగలబడిన అవుతారు. మన పని చూసి పగలబడిన అవుతారు. అందుచేత బీటలు లేని బెసకని పని కట్టుదిట్టంగా కట్టడాన్ని కట్టడం. నెహెమ్యా వైఖరి ప్రియుల, బీటలు లేని గోడ, బీటలు లేని గోడ. గోడను కట్టారు కానీ వీళ్ళ వైఖరి చూడండి ఎలా ఉన్నారో చూద్దాం. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం చదువు బాబు. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము. గోడ బాగుంది కానీ గోడ మీద ఉన్నవాళ్లే గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారంట. మనము గోడ మీద బీటలు లేకుండా గోడను కట్టారు, కానీ గోడ మీద ఒకరికొకరు ఎడమగా ఉన్నాం. అన్నా అనుకోలేని పరిస్థితి ఏమో, అక్క అని పిలవలేని పరిస్థితి ఏమో, ఆప్యాయత, అనురాగాలు, బంధాలు, అనుబంధాలు, కలుపుగోలుతనం, కలిమిడి, మందహాసం, దరహాసం, చిరునవ్వు, ఆ జోష్ ఉందా సంఘానికి రావడానికి? ఆ జోష్ క్రియేట్ చేయగలుగుతున్నామా సహవాసానికి రావడానికి? నేను ఈ సంఘంలో ఉంటే బాగుండు అనిపించేలా మనం చెయ్యాలి. దట్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు అంటున్నారు, ఒప్పుకుంటున్నారు, గోడను దిట్టంగా కట్టామన్నా, కానీ మాకు ఒకరికి సంబంధాలు లేవు. We don't have connections in between. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా చూడండి. అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రభువు బీటలు లేని గోడ వంటి ఒక పని జరిగించాడండి. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందుకు ప్రభువు నీవు లేచి తినదనున్న వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు, దూత ద్వారా ప్రభువు చెప్పాడు. ప్రభువుకి రెస్పాండ్ ఎట్లా అవ్వాలండి? అననీయ రెస్పాండ్ అవుతున్నాడు చూడండి. 13వ వచనం. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ప్రభువు చెప్తున్నాడు. మీరు వినలేదేమో కానీ ప్రభా, మీరు బిజీ కదా, ఎక్కడో ఉంటారు బాబు మీరు డ్యూటీ మీద, మీకేం తెలుసు? నేను విన్నా. ప్రభువు చెబుతున్నాడు, ప్రభువుకి తెలియజేస్తున్నాడండి. ప్రభువుకి పాఠాలు చెప్పేవాళ్ళం మనం, తక్కువ వాళ్ళం కాదు. ప్రభువును కూడా స్టాండప్ అంత బెంచ్ అనగలం కొంచెం వాక్యం తెలిస్తే. ప్రభువే రెఫరెన్స్లకు తడబడాలేమో మనం మాట్లాడుతుంటే. అదేనా మన వైఖరి? అననీయ ప్రభువుకు రెస్పాండ్ అవ్వడం ఎంత వింతగా ఉంది. ప్రభువా, నేను అనేకుల వలన వింటిని అంటే సూటిపోటి మాటలు విన్నాడు.
దేవుడు ఇందుకు వ్యతిరేకి. మనుషుల మాటలు విని నా మాటలకు భిన్నంగా పనిచేయకూడదని భావించేవాడు. అనేకుల వల్ల విన్నాను, వీడు కీడుపోతాడు, అనేకులు కీడు చేశాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి ప్రభు ఏమంటున్నాడు, 15వ వచనం. అందుకు ప్రభు అది చాలండి, ఇగో సంఘంలో అన్న మనము వెళ్ళలేని ఇళ్ళు ఉండకూడదు. అది మనము తొక్కలేని గడపలు ఉండకూడదు. మనం పలకరించలేని విశ్వాసులు ఉండకూడదు. మనం భుజం మీద చెయ్యి వెయ్యలేని తమ్ముళ్ళు ఉండకూడదు. మన సంఘము మన యెరూషలేము. మనము ప్రేమించు స్థలం. అవర్ మోస్ట్ లవింగ్ ష్రైన్, SHIRNE. ష్రైన్ అంటే దైవస్థానం, దేవస్థానం. మనం అధికంగా ప్రేమించే స్థలం అది. వెళ్ళు, గో, ఎక్కువ మాట్లాడద్దు, వెళ్ళు. వెళ్ళగలుగుతున్నామన్నా? వెళ్ళకపోతే ఏమయ్యేది తెలుసా? ఏమండి వినండి జాగ్రత్తగా. వెళ్ళకపోతే ఏమయ్యేది? ఆగిపోయేవాడు అంటారు. అదే మీరు చెప్పిపోయేది, నోటిదాకా వచ్చింది మీకు ఆ మాట కదా. వెళ్ళకపోతే ఆగిపోయేవాడు, అంతేగా మీరు అనేది? అది కాదు. వెళ్ళకపోతే పౌలు బైబిల్లో ఉండేవాడు కాదు. క్రైస్తవ సంఘము పౌలును మిస్ అయ్యేది. పౌలును పట్టుకొచ్చింది వెళ్ళుము అనే మాట. గో. పౌలును పరిచయం చేసింది అననీయ. కీడిపోతాడయ్యా అని ప్రారంభించాడు. సాకులు చెప్తున్నాడు, మాటలు మోస్తున్నాడు. ఇతరుల మాటలు ఇలాగే ఉంటాయి అన్న. నువ్వు లేకపోతే సంఘమే లేదన్నా అంటే ఈడు ఉబ్బిపోతాడు. వాటి వల్ల ప్రయోజనం లేదు. వెళ్ళాలి, వెళ్ళాలన్నా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. మనం వెళ్ళాలని ప్రభు పరలోకం నుండి వెళ్ళు అన్నాడు దేవుడు తన కుమారుణ్ణి. మనం కీడిపోతోళ్ళమే, అయినా వచ్చాడు ప్రభు. మనం కీడిపోతోళ్ళం, అయినా వచ్చాడు ప్రభు. మనకొక సొగసైన సంఘాన్ని ఇచ్చాడండి, గిఫ్ట్గా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. అక్కడ బీటలు లేని పని చేయాలి. కన్స్ట్రక్షన్, ఎ వాల్ కన్స్ట్రక్షన్ హ్యావింగ్ నో బ్రీచెస్. బీటలు లేని గోడ. గోడ కడుతున్నాం, పరిచర్య జరుగుతుంది, ఆరాధనలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఒకరికి చాలా ఎడమగా ఉన్నాం. ఎడమగం పెడమగం, ఎడంగా ఉండడం అంటే అన్నయ్య ఏం చేశాడు చూడండి. ఇప్పుడు 9వ అధ్యాయంలోనే, 9వ అధ్యాయం 17వ వచనం చదువు బాబు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీ కనవంటి ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపునట్లు నన్ను పంపినాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టికి చాలండి. అననే అంటున్నాడు, కీడిపోతోడు అని చెప్పాడు ప్రభుతో. ఇప్పుడేమంటున్నాడు?
సౌలా సహోదరా. బ్యూటిఫుల్ అడ్రస్ అండి. ఎ బ్యూటిఫుల్ కాల్ ఆఫ్ లవ్ అండ్ ట్రాంక్విలిటీ. A call of love and companionship. A call of Christ love. సౌలా సహోదరా అంటే మన భాషలో, మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే ఎలాగని, అన్నా సౌలన్నా వందనాలన్నా, సౌలన్నా వందనాలన్నా. నన్నన్నా అనేవాళ్ళు ఎవరయ్యా ఇక్కడ? నన్ను అన్నా అన్నారంటే నేను వాళ్ళతో ఉన్నాను అంతే. నన్ను అన్నా అనగలిగిన వాళ్ళు భూమి మీద ఉంటే వాళ్లతో నేను ఉన్నానంతే. పౌలు వాళ్లతో ఉన్నాడు. 13 పత్రికలు రాశాడు, 3 దండయాత్రలు చేశాడు. యేసుక్రీస్తు తరువాత సెకండ్ లైన్ లీడర్షిప్లో నిలిచాడు. ప్రియులరా, ఎక్కడ అన్నా అనే మాట, పలకరింపు. ఎడం పోయింది గోడ మీద. అంతకుముందు ఎడంగా ఉన్నారు వీళ్ళంతా. కీడిపోతాడండి, ఆయనకి మాకేం సంబంధం లేదండి, ఆయన పేరెత్తొద్దు అంతే, ఆయన పేరెత్తొద్దు అన్నంతగా మాట్లాడినవాడు, గోడ మీద ఎడముగా ఉన్నవాడు. ప్రభు వెళ్ళు అని అన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ఏం మాట్లాడాడు? హలో అన్నాడా? అభయా అన్నాడా? అన్నా సౌలన్నా. ఈ అన్న అనుకోవడం మనకు చేతకాక నక్సలైట్లు తీసుకున్నారు, రాజ్యాలు కొడుతున్నారు, వాళ్ళు అల్లాడిస్తున్నారు దేశాలని. ఇంకా మనకు బుద్ధి రాలా. మీకు చేత కాదయ్యా, ఎందుకు మీ సంఘాలు పేరుకు మాత్రం బ్రదర్ సంఘాలే, కానీ బ్రదరు అనుకోలేరు మీరు, మాకు ఇచ్చేయండి ఆ పదం అని వాళ్ళు అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి అడవులను అల్లాడిస్తున్నారు. వాళ్ళు అనుకునేది అన్నా అన్నా అని కదండి, మనకంటే ఎక్కువగా అనుకుంటారు వాళ్ళు. అన్నా అంటే నీకు దొరికేది పౌలు, గుర్తుపెట్టుకోండి. అన్నా అనగలిగితే నీకు దొరికేది పౌలు. అన్నా అనగలిగితే నువ్వు అయ్యేది అననీయ. నువ్వు అననీయ కావాలంటే అన్నా అని పిలువు. నువ్వు అన్నా అన్నావంటే నీకు లభించేది పౌలు అన్నమాట, లేక సౌలు అన్నమాట. ఎడం పోయింది, వాళ్ళ గోడ మీద ఎడం పోయింది. బీటలు లేని గోడను కట్టారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు? మనం ఒకరికొకరు గోడ మీద చాలా చాలా ఎడముగా ఉన్నాము. అందుచేత ఎడమును తొలగించేవారు ఒకరు కావాలి, ఎడమును తొలగించేవారు కావాలి అని లేఖనాల్లో ఒక స్వరం వినబడుతుందండి. లేఖనాల్లో ఒక స్వరం వినబడుతుంది. అది మనం యెహెజ్కేలు గ్రంథం చూడండి, 22వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. 22:30. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను కనబడలేదు, ఒకరైను దొరకలేదు. వీరు చూడండి, ఆ సందులలో ఈ ఎడమలో నిలబడాలి. వీళ్ళు గోడ మాత్రం బాగానే ఉంది, కానీ మనుషులు బద్దలైపోయారు. గోడలు బాగానే ఉన్నాయి, మనుషులు బద్దలైపోయారు, సందులు ఏర్పడ్డాయి. ఈ బద్దలైన సందుల్లో నిలిచేవాళ్ళు కావాలి. నెహెమ్యాలు, వీళ్ళంతా నెహెమ్యాలే. నెహెమ్యా కాలంలో అక్కడికి వెళ్ళి, ఏమయ్యా నీ పేరేమి, నువ్వేంటి బయలుదేరినండి, ఏం చేస్తావు? సిమెంట్ కలుపుతానండి, తట్టం పైకి ఎత్తుతానండి, తట్టం మోస్తానండి, అడుసు తొక్కుతాను, రాయి ఎత్తుతాను. సరేలే, నీ పేరేమిటి? నా పేరా నెహెమ్యా అంటాడు. మరో చోటకి వెళ్ళి, ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు? నేను మట్టి బస్తాలు మోస్తున్నానండి. సరే, నీ పేరేమిటి? నా పేరా నెహెమ్యా, అంతే.
మనం నెహెమ్యా కాకపోతే సందులు అలాగే ఉండిపోతాయి, ఎడమ అలాగే ఉండిపోతుంది. సంఘము ఒక పరిశ్రమ. సంఘం మన నుండి కోరేది శ్రమ. ఈ పరిశ్రమ మనల్ని కోరేది శ్రమ. శ్రమ పడుము, సువార్తీకుని పని చేయుము. బీటలు లేని గోడ, బీటలు లేని గోడ కట్టకపోతే ఏమయ్యేదో మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13 వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 2:13. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనే నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. చూడండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు. తొట్టికి కూడా చుట్టూ గోడ ఉంటుంది కదా. వీళ్ళు తొట్లు తొలిపించుకున్నారు. తొలుస్తూ ఉంటే బద్దలవడం కాదంట. ఆ గ్రామర్ చూసారా మీరు? అక్కడ తొలుస్తుంటే బద్దలవడం కాదు, బద్దలై నీళ్లు నిలవకుండా ఉండేలాగా తొట్లు తొలిపించుకున్నారు. అంటే ఏమిటి? ఆ ఉలి తీసుకుని సుత్తి తీసుకుని తొట్టి తొలిచే వాడికి సైగ చేశాడు. అన్న రంధ్రం పెట్టన్నా, ఖచ్చితంగా వాక్యక్రమంలో ఉండాలంటే కుదరదు. అది కుదరదన్నా, చెప్పేవాళ్ళు చెబుతారు కానీ చేసి మాకు తెలుసుగా, కాబట్టి కొంచెం బద్దలయ్యేలా చెయ్యి అని సైగ చేశారన్నమాట. వాళ్ళు తొట్టు తొలిపించుకున్నారు. ఎలాంటి తొట్లు? బద్దలై నీళ్లు నిలవని తొట్లు. వీళ్ళని ఏమనాలి మనం? చెప్పండి అన్న, మీరు చెప్పండి. వీళ్ళకి ఒక పేరు పెట్టండి. అన్నలో, నెహెమ్యా అన్నలో వీళ్ళకి ఏం పేరు పెట్టాలో పెట్టండి. బద్దలై నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకున్నారు వీళ్ళు, ఈ బ్రదర్స్. ఈ అన్నలకి ఏం పేరు పెట్టాలి? తొట్టి గ్యాంగ్ అని పెడతా నేను. ఒప్పుకుంటారా? తొట్టి గ్యాంగ్ అంటే వీళ్ళే. వాక్యం నిలవదు, లేఖనాలు ఉండవు, వాక్య క్రమం ఉండదు, వాక్యానుసారం ఉండదు, డిసిప్లిన్ ఉండదు, డిగ్నిటీ ఉండదు, డెకోరామ్ ఉండదు, డీసెన్సీ ఉండదు, డివిజన్ మాత్రం ఉంటుంది. బద్దలైపోవడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెహెమ్యా మనకు మాదిరి. హ్యాట్స్ ఆఫ్ టు నెహెమ్యా. మేము గోడ మీద ఒకరికొకరు సాలాయడముగా ఉన్నాం కాబట్టి మనం దగ్గరకు రావాలి. బాకా ఊదగానే, ఒక పని ఉంది అని చెప్పగానే బాకా ఊదడం అంటే అది. బాకా ఊదడం నువ్వు గొప్పడు అన్నా, నువ్వు మంచివాడు అన్నా, నువ్వు బలివుడు అన్నా, నువ్వు అలాంటి అది కాదు. బాకా ఊదడం అంటే రేపు గురువారం కోటం అంతే బాకా, మంగళవారం ప్రార్థన బాకా, శనివారం విజ్ఞాపన బాకా. బాకా ఊదగానే ఎడమెడమగా ఉన్న వారందరూ ఒక్కసారి దగ్గరకు వచ్చారు. రాగానే ఒక మంచి సన్నివేశం, సంఘ సన్నివేశం కనపడింది. వాళ్ళు ఏమంటారు అందరూ కలిసి? మా సంఘము మాకు యెరూషలేము. జెరూసలేం ఈజ్ అవర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. మనం ఆరాధించే స్థలము మనకు పరమ జెరూషలేం అండి. అందుకే నెహెమ్యా వీళ్ళందరినీ దగ్గరకు చేర్చాడు. వాళ్ళందరి ఒక చోటకు చేర్చాడండి, ఒక చోటకు వచ్చాడు. అంతేకాదు వాళ్ళ చేత ఒక మాట చెప్పించాడు. చూడండి 6వ అధ్యాయంలోనే, 6వ అధ్యాయం 3వ వచనం చదువు బాబు. 6:3. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను చేసేది గొప్ప పని. మై జాబ్ ఈజ్ గ్రేట్. ఇంతకు వీళ్ళు చేసే పని ఏమిటి? అడుసు కలపడం, పార పని, పలుగు పని, మొతక పని, మురికి పని. కానీ ఏమంటున్నారు వీళ్ళు? మేము చేయి పని గొప్పది. మన సంఘ పరిచర్య మనకు గొప్పది.
గొప్పది. ఇంత గొప్ప సాక్షి సమూహం గొప్పది. ఇంత గొప్ప రక్షణ పొందిన వాళ్ళం గొప్పది. గొప్ప గొర్రెల కాపురి మనకున్నాడు గొప్పది. గొప్ప పని మేము విడిచి రాలేము. గొప్ప పని మేము విడిచి రాలేము. నెహెమ్యా నేతృత్వం ఎంత ముచ్చటగా ఉందండి. ఇది మనకు మాదిరి ప్రియులరా. మన కాలంలో మన హస్తగతం చేయబడ్డాయి సంఘాలు. మన పితరులు మనకిచ్చి వెళ్ళారు. చారిత్రాత్మక సంఘాలు ఇవి. చిన్నవి కావచ్చు, కానీ కొరికితే నాలుగు ఊడిందన్న మిరపకాయ చిన్నదే, కానీ కొరికితే నాలుగు ఊడింది. చిన్న సంఘాలు కావచ్చు, కానీ ఘాటైన సంఘాలు, ఘనమైన సంఘాలు, ఘనమైన సంఘాలు, ఘన చరిత్ర కలిగిన సంఘాలు ప్రియులరా. అందుచేత మనము పూనుకొని పని చేయాలి, ఆనుకొని పని చేయాలి, మనసు కలిపి పని చేయాలి, పని మిక్కిలి గొప్పదని భావించి పని చేయాలి. అలా పని చేస్తే పట్టణాల్లో నివాసం ఉంటాం, పరిశుద్ధ సంఘంగా కూడుకుంటాం, శ్రమలు వస్తాయి, అయినా మందిరమును మేము విడిచిపెట్టము అని చెప్తాం. ఈ పనిలో మన పని ఎలా ఉంటుంది? బీటలు లేని గోడగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ with having no breaches, the walls were constructed. బీటలు లేకుండా గోడను కట్టడం. మధ్యలో ఇబ్బందులు వస్తాయి, ఎడబాట్లు వస్తాయి, తడబాట్లు వస్తాయి, సహజం. ఇవి వింతైన సంగతి కాదు. ఇట్స్ నాట్ ఏ వండర్. ఇట్స్ నాట్ ఏ వండర్. ఆకలి మనకు ఎంత సహజమో సమస్య కూడా సంఘంలో అంతే సహజం. ఆకలి ఎంత సహజం. ఆకలి వేస్తుందని మనం ఆసుపత్రికి వెళ్తామండి. ఆకలి తీర్చుకోవడానికి మనం కష్టపడతాం. ఆకలేస్తుందని మనం కుంగిపోతామా? కాదు. పనికి లొంగిపోయి ఆకలి తీర్చుకుంటాం. ఆకలి ఎంత సహజమో, ఆకలి మనకు సమస్య కాదు. ఆకలి మన యజమాని. ఆకలి మన మాస్టర్. ఆకలి మన గైడ్. ఆకలి మన జ్ఞానం. ఆకలి మన ఉద్యోగం. ఆకలి మన స్టేటస్. ప్రపంచాన్ని ఏలుతున్న ఏకైక అంశం ఏమిటో తెలుసా? ఆకలి. ప్రపంచాన్ని ఏలుతున్న ఏకైక అంశం ఆకలి. అమ్మేవాడు వంకాయలు వంకాయలు అని అరుస్తున్నాడు. వాడికి ఏమి కారణం ఏమిటి? ఆకలి. కొనేవాళ్ళు అబ్బాయి ఇట్రా అంటున్నాడు. వీళ్ళకి కారణం ఏమిటి? ఆకలి. ఆకలి సమస్య కాదు, సహజం. సంఘంలో సమస్య కూడా వింత కాదు, సహజం. సహజం. ఎడంగా ఉన్నవాళ్ళు దగ్గరకు రాగలగాలి. దగ్గర వాళ్ళు కావాలి. ఎవరన్నా మాకు దగ్గరోడన్నా. ఎంత దగ్గర? మా సంఘం. మా సంఘం. మా సంఘం. నెహెమ్యాలో అననీయ ఉన్నాడు. అననీయలో నెహెమ్యా ఉన్నాడు. అననీయలో నెహెమ్యా ఉన్నాడు. అననీయలో పౌలు కూడా ఉన్నాడు. పౌలును పరిచయం చేశాడు. గంభీరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. అందుచేత ఆ డోంట్స్ ఏమిటి? బీటలు లేని పరిచర్య. డోంట్స్ ఇది బీటలు లేని పరిచర్య. రెండవ మాట చూడండి. రెండవది ఆయన ఏం చేశాడో చూద్దాం. 4వ అధ్యాయం డోంట్స్లో 2 నెంబర్ 2 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం. అప్పుడు యూదావారు బరువులు మోయివారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేము. చెత్త
తొలగించి బీటలు లేని గోడ కట్టారు వాళ్ళు. చెత్త పెరిగిపోతుంది, చెత్త తొలగించాలి. చెత్త తొలగించకపోతే పని చెత్త పని అవుతుంది. చెత్త విస్తారము, గోడ కట్టలేము. చెత్త చేరుతుందండి. చెత్త అంటే అన్యత, మనకు సంబంధం లేనిది, మనకు అవసరం లేనిది చెత్త అంటే అదే. సంఘాల్లో అట్టి అంశాలు వస్తాయి. సంఘము ఒక పాలనా వ్యవస్థ, ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. ఒక రాజ్యం ఎట్లాగో సంఘం అలాంటిది. అందుచేతనే తిమోతి పౌలు రాసిన 2వ పత్రిక చూడండి. 2వ పత్రిక దయచేసి చూద్దాం. ఇలాగ చెప్తున్నాడు పౌలు. ఏం చెప్తున్నాడు? మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. బాగుగా పాలన చేయు పెద్దలు. పాలన, సంఘంలో పాలన ఉంది, పరిపాలన ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ పాలన ఎలా జరుగుతుంది? యోబు గ్రంథం చూడండి. ఎలా జరుగుతుందో యోబు తెలియజేస్తున్నాడు. యోబు చాలా చాలా గంభీరంగా ఈ మాటలు మాకు తెలియజేస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. 29 బాబు 25 నేను వారికి పెద్దనై కూర్చుండి వారి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను ఉంటిని. ఇదండి మినిస్ట్రీ. పనిలో సైనికునిగా ఉండాలి, పరిచర్యలో అన్న దగ్గరికి వెళితే నాకు ఆదరణ అని అనగలగాలి, అక్క దగ్గరికి వెళితే నాకు ఆదరణ అనగలగాలి. ఇబ్బందుల మధ్య తమ్ముడు ఎందుకు కంగారు పెడతావయ్యా, ఎందుకు కంగారు పెడతావు? సంఘం ఉంది, ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండు, మేమున్నాం, మాకు మనందరికీ మన దేవుడు ఉన్నాడు, నా వెనుక నాకు ఒక బలమైన సంఘం ఉందని సంఘస్థుల ద్వారా చెప్పనివ్వాలి మనం. లెట్ ద పీపుల్ ఇన్ ద అసెంబ్లీ స్పీక్ దట్ దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ అసెంబ్లీ బిహైండ్ మై లైఫ్. నా వెనుక నాకు ఒక మంచి సంఘం ఉందని చెప్పనివ్వాలి. పాలన ఆ రీతిగా ఉండాలి. యోబు అంటున్నాడు, నేను పెద్దనై కూర్చుండి దిశానిర్దేశం చేస్తాను. అది మంచిది కాదండి, ఇలా చేస్తే మంచిది, ఇలా చేద్దాం, ఇది అనుకూలం. పనిలో రాజులాగా పనిచేసి ఉంటాం, సైనికునిగా, సైన్యాధిపతిగా. దుఃఖించు వారి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాను. ఇదేమిటి? పాలనా విధానం. అందుచేత సంఘము ఒక పరిపాలనా యంత్రాంగం అండి, ఒక పరిపాలనా యంత్రాంగం. మన మీద ఎంత నమ్మకం అంటే, నా స్థానంలో నా బిడ్డల్ని పెట్టానయ్యా అంటాడు ప్రభువా, బెంగళూరులో మరి సంఘం సంగతి ఏం చేసావంటే, నా బిడ్డలు ఉన్నారు, నా స్థానంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పనిచేస్తారు. అంత నమ్మకం ఉంది దేవునికి మన మీద. ఫలానా ఊళ్ళో సంఘం సంగతి అయ్యా, అక్కడ నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు నడిపిస్తారు. సేనలో రాజు వలె, దుఃఖించువాని ఓదార్చువాని వలె, దిశానిర్దేశం చేసేవాని వలె. పరిచర్యలో ఇవి సహజం ప్రియులారా. అందుచేత ఇవన్నీ జరిగించాడు నెహెమ్యా. ఎడం తొలగించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెత్త తొలగిస్తున్నాడు. చెత్త తొలగించండి,
అన్యత రాకుండా చూసుకోండి, అనవసరమైనవి రాకుండా చూసుకోండి, సంఘ సంబంధం లేనివి ఎంటర్ కాకుండా చూసుకోండి. అన్యత హానికరం, అన్యత హానికరం. గొప్ప గొప్ప ప్రసంగికులు కావచ్చు, వాళ్ళు ఎగిరెగిరి చెప్పేవాళ్ళు కావచ్చు, వెనక చాలా నేపథ్యం ఉండొచ్చు, కానీ మన క్రమం కాని వాళ్ళు, మన క్రమం కాని వాళ్ళు మనకు చెత్తే. ఇది మన భావజాలం అయి ఉండాలి. ఇది మన భావజాలాన్ని. మన క్రమం ఎరగని వాళ్ళు మనకేం బోధిస్తారండి? ఏం బోధిస్తారు? అచ్చం మన పిల్లోళ్ళలాగానే ఉన్నాడు కానీ మన పిల్లోడు కాదు. ఎత్తుకుంటావా నువ్వు? మీ పిల్లోళ్ళలాగానే ఉన్నాడు, ఎత్తుకో, వాడికి బట్టలు పెట్టు, వాడికి బట్టలు కుట్టించు, వాడికి కొంత ఆస్తి రాసి అచ్చం అబ్బాయిలాగా ఉన్నా అంటే ఇస్తాడు ఎవడన్నా? వాడు ఉంటే ఉన్నాడు, ఏదో వాడు మావాడు కాదు. కాని వాళ్ళు సంఘాల్లో తిరుగుతున్నాడు ఈనాడు. మేము మీ సంఘం కాదు మొర్రో అంటున్నా, మీరే రండయ్యా, ఆ 7 ఆ వ్యక్తిని పట్టుకుని నీ అన్నం మీద తింటావు, నీ బట్టలే కట్టుకుంటావు అన్నట్టు. చెత్త చేరుతుంది. ఈ సందులో ఎవరు నిలబడతారు? చెత్త తొలగించాలి. చెత్త విస్తారం, చెత్త విస్తారం. ఇప్పుడు మీరు గమనించారో లేదోనండి, ఇంతకుముందు హ్యాండ్ వీల్ పట్టుకోగానే ప్రభుదాస్ గారు, డేవిడ్సన్ గారు, ఎస్ ఆనందం గారు, రాజారావు గారు పేర్లు, సేవకుల పేర్లు చదువుతుంటే పేరు చదవడానికి ముచ్చడేసేది. ఇప్పుడు ఆ కాలం పోయింది. స్పీకర్ పే ఎవరన్నా చూస్తే వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, విష్ణుమూర్తి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా వెంకటేశ్వరుని ఆత్మతో నింపండి అయ్యా, ఆంజనేయులు 2 అంతల ఆత్మతో నింపండి ప్రభువా. ఏ కాలానికి వచ్చేసామండి మనం? ఏ కాలానికి వచ్చేసాం? చెత్త చేరుతుంది సంఘంలోనికి, చెత్త చేరుతుంది. చెత్త విస్తారము గోడ కట్టలేము. అందుచేత బీటలు లేని గోడ కట్టాడంటే చెత్త తొలగించాడు, చెత్త తొలగించాడు. ఇది ఈ ఒక వైఖరి మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఇవి డోంట్స్, ఇవన్నీ డోంట్స్. ఇందులో డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి. సంఘ పరిచర్యలో డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి. మన జీవితంలో కూడా మన బ్రతుకు అనే గోడ ఉందే, అది బెస్సకని గోడగా ఉండాలండి. ఎయిర్ టైట్ అంతే, ఎయిర్ టైట్. అవతల వాళ్ళు విమర్శించడానికి వీలు కాని జీవితం కలిగి ఉండాలి. ఇది మనం కోరుకోవాలి ప్రియులరా. ఫియర్లెస్ క్రిస్టియన్ లైఫ్, ఫియర్లెస్ లైఫ్, ఫియర్లెస్ లైఫ్. బీటలు లేని గోడ మన జీవితం. విమర్శలకు కానీ నీలాప నిందలకు కానీ అవకాశం లేని జీవితం. అందుచేతనే ఈ నెహెమ్యా గ్రంథంలోనే ఒకరి గురించి రాస్తున్నాడు నెహెమ్యా. ఆయన జీవితం ఇలా ఉందంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. నెహెమ్యా ప్రస్తావిస్తున్నాడు ఆయన గురించి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం లేక 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 2వ వచనం చదువు బాబు. 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎలాంటిది ఇది? బీటలు లేని గోడ. హనన్య నమ్మకమైన వాడు, నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. మనము కట్టే పని బీటలు లేని గోడ. మన వ్యక్తి జీవితం కూడా బీటలు లేని గోడగానే ఉండాలి. ఇటు వారిని ప్రభు ఆశిస్తున్నాడు. వీళ్ళెవరు? ఆ సందుల్లో నిలబడగలరు. నిలబడితే పనులు అయిపోతాయి.
కనబడితే పనులు అయిపోతాయి. అన్న మీరు ఉండండి అన్నా, అన్నీ మేము చేస్తాము. మీరు కనబడితే చాలన్నా, మీరు అక్కడ ఉండండి అన్నా, మీరు అలా ఉండండి, మేము చేస్తాం చూడండి అని సంఘం చెప్తుందండి, సహవాసం చెప్తుంది. అందుచేత ప్రియులారా, డోంట్స్లో ఒకటేమిటి? ఒకటి బీటలు లేని గోడ, రెండేమిటి? చెత్త ఎత్తివేయడం. అననీయను ఆయన పిలిచి పౌలును పరిచయం చేయించిన సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుచేత ఈ క్రమంలో మన సంఘాలకు ఫౌండేషన్ బెసకని విధానంలో కట్టబడినట్లుగా ప్రభు మనకు అవకాశాలు ఇస్తున్నాడండి. యేసుక్రీస్తు మనకు మాదిరి. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. మనం ఆయన అడుగుజాడలు నడుచున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోని, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారము దాని ఎదుట నిలువనేరము అని చెప్పాడు ఆయన. ఆయన మనకు మాదిరి పురుషుడు, ఆయన మనకు ఆదర్శం, ఆయన మహానెహెమ్యా. యేసుక్రీస్తు ఎవరు? మనం నెహెమ్యాలమైతే ఆయన మహానెహెమ్యా, సంఘ నిర్మాణకుడు. నిర్మాణం చేశాడు, నిర్యాణం చెందాడు, మరణించాడు సంఘం కొరకు. ఆ మహానుభావుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, నేను ప్రాణం పెట్టిన సంఘాన్ని మీకు ఇస్తున్నానయ్యా చూడండి అంటున్నాడు. సంఘం మనకిచ్చాడు. అది నేను ప్రాణం పెట్టిన సంఘం. అందుచేత ఇక్కడ ఎలా ఉండాలి మన పని? బీటలు లేని పని. ఇక్కడ ఎలా ఉండాలి మన పని? చెత్త విస్తారం, చెత్త తొలగి నిర్మోహమాటంగా, వాక్యంలో లేనిది, వాక్యం రాయనిది, వాక్యం చెప్పనిది, వాక్యం ప్రస్తావించనిది మనం ప్రస్తావించడం కానీ అమలు చేయడం కానీ చేయకూడదన్నమాట. అదేమవుతుంది? ఆ పని బీటలు లేని. అలాంటి పని నిర్మాణం చేసి రాబో కాలానికి ఆదర్శమైన సంఘ నిర్మాణకులుగా ఉండడానికి ప్రభు అనే దేవుడు తన సహాయాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల